మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎస్ దిశ చూద్దాము. దిశ విషయానికి వస్తే గనక ప్రథమంగా దిశలో కేసీఆర్ బాటలోనే రేవంత్. మొన్న మోడీ బడే భాయ్, ఇప్పుడు విమర్శలు. సీఎం అవ్వాలని మనం కాదు ప్రజలు అనుకోవాలి. తెలంగాణలో బీజేపీకి 12కు పైగా సీట్లు. ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుడిని నేనే, దానివల్లే ఈ పరిస్థితిలో ఉన్నా. మీట్ ద ప్రెస్లో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అవతలి వ్యక్తి ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడనివ్వకుండా చేసేవాడు, కించపరిచేవాడు. ఇప్పుడు రేవంత్ సైతం అదే చేస్తున్నారని తెలిసింది. ఎవరైనా ఏదైనా చెప్పబోతే ఒంటికాలిపై నిలుచుంటారని పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితుడిని నేనే. నాతో పాటు నా కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. దానివల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నా. కేసీఆర్ తన క్యాబినెట్లోని 17 మంది మంత్రులను నమ్మలేదు. భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు. దీనివల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఇది సాడ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు. అది నేను అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలి. తెలంగాణలో బీజేపీ 12 సీట్లకు పైగానే గెలుస్తుంది. సో భవిష్యత్తులో ఈటెల రాజేందర్ ఎంపీగా ఉంటే ఈటెల రాజేందర్ సీఎంగా ఎట్లా గెలుస్తారు? గెలిచే అవకాశం ఉందా? సీఎంగా అనుకుంటారా? సో ఆయన కన్నా ముందు అంటే ఒకవేళ బీజేపీ తరపున ఈటెల రాజేందర్ సీఎం అవ్వాలని అనుకుంటే బీజేపీలో ఈటెల రాజేందర్ కంటా ముందు కూడా చాలామంది బీజేపీలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ చాలామంది ఉన్నారు. సో ప్రోటోకాల్ ప్రకారం చూడాలంటే ముందు వాళ్ళ సీఎం ఈటెల రాజేందర్ కాదు, నాకు తెలిసినంత వరకు. కరువు కలవరం, 3 పార్టీలకు కూడా ప్రకృతి గుబులు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కార్ అలర్ట్. అస్త్రంగా మలుచుకునే ప్లాన్లో బీఆర్ఎస్. 2 పార్టీలను విమర్శించి లబ్ధి పొందేలా బీజేపీ ప్లాన్. చివరి 2 వారాల్లో టర్నింగ్ పాయింట్ అనే ఆందోళన. ఎస్, ఇంకా నెలన్నర రోజులు మాత్రమే ఉంది. సో ఈ చివరి రోజుల్లో ఈ బీజేపీ ఏమో కాంగ్రెస్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలి. కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలి. బీఆర్ఎస్ ఏమో ఈ 2 పార్టీని టార్గెట్ చేస్తూ ఉంది. సో దీంట్లో కారణంగానే కేసీఆర్ తనదైన స్టైల్లో బయటకు వచ్చి రైతుల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. కానీ కరువు ఉందనేది వాస్తవం. నిజంగానే తెలంగాణలో కరువు అనేది ఉంది. సో ఈ కరువు అనేది కాంగ్రెస్ పాలన రావడం అనేది కాంగ్రెస్కి కొద్దిగా మైనస్ అనే చెప్పుకోవాలి. అంటే అది ఏమైనా కావచ్చు. గత ప్రభుత్వంలో నీళ్లు నిలువబెట్టడం వల్ల కావచ్చు, అధిక వర్షాలు పడడం వల్ల కావచ్చు, లేకపోతే పడకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. సో గత ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయనే కావచ్చు. కానీ ప్రజలు అంత లాంగ్ రన్లో ఆలోచించారు. వాళ్ళు ఖచ్చితంగా ఏమనుకుంటారు, సో అసలు వాస్తవం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించారు. ఎస్, ఇప్పుడు కాంగ్రెస్కి మేము ఓట్లు వేసినాం, ఇట్లా ఓట్లే కానీ అట్లా కరువు వచ్చిందని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దీనివల్ల కూడా కాంగ్రెస్ గ్రాఫ్ అనేది లోక్సభలో పడిపోయే అవకాశం ఉంది. దానికి తోడు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, 46 జీవో కానీ, సో నిరుద్యోగ భృతి కానీ, సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ ఎక్స్పెరిమెంటరీగానే వినబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా చేయలేదు ప్రభుత్వం. ఏమనంటే లోక్సభ తర్వాతే చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అస్త్రంగా మలుచుకునే ప్లాన్లో బీఆర్ఎస్. 2 పార్టీలను విమర్శించి లబ్ధి పొందేలా బీజేపీ ప్లాన్. చివరి 2 వారాలే టర్నింగ్ పాయింట్ అనే ఆందోళన. కరువు కలవరం, 3 పార్టీలకు ప్రకృతి గుబులు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కార్ అలర్ట్. లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రచిస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో నెలకొన్న కరువు సమస్యను మాత్రం ఆయా పార్టీల ఎజెండాగా పెట్టుకున్నాయి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకోగా, గత పాలనలో వైఫల్యాలతో పాటు ప్రకృతి కరువు అంటూ అధికార కాంగ్రెస్ దానిని తిప్పికొడుతుంది. 2 ప్రభుత్వాల పాపం ఇందులో ఉన్నదని, ఆదుకోవాల్సిన గవర్నమెంట్ రాజకీయాలు చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం కరువు అంశం అన్ని పార్టీలకు ప్రధాన అంశంగా మారిపోవడంతో రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే ప్రజలను కన్విన్స్ చేయడం 3 పార్టీలకు కత్తి మీద సాము. ఎందుకంటే ప్రజలు ఏ పార్టీని కూడా నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. గ్రౌండ్లో నిజంగా రైతులు ఘోష వర్ణనాతీతం అండి. నిజంగా రైతులు పడే బాధ ఎవరికి కూడా రావద్దు. పార్టీలు ఏదైనా, తరాలు మారినా, యుగాలు మారినా,
ఎన్ని పార్టీలు మారినా, రాజకీయ నాయకులు మారినా, రైతుల కష్టాలు మాత్రం మారట్లేదు, రైతుల కన్నీళ్లు మాత్రం భూమాత మీద పడి తడవట్లేదు. సో ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. సో మరి ఏ పార్టీని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా పబ్లిక్ ఇవన్నీ కూడా ఆలోచించారు కాబట్టి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రైతులకు ఇటువంటి ఘోష అంటే రైతు బంధు రాకపోవడం, రుణమాఫీ చేయకపోవడం ఒక ఎత్తు, అది వన్ సైడ్ స్టోరీ. కానీ మెయిన్ ప్రధాన ఎజెండా కరువు కరువు కరువు, నీటి కొరత. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే నో డౌట్ చిత్తనూరు ఫ్యాక్టరీ తీసేస్తే తప్ప అక్కడ నీటి కొరత, ఆ నీటి సమస్య ఆగదు. ఎందుకంటే రోజుకి 24 లక్షల నీళ్లు, పంట పొలాలకి వెళ్ళాల్సినటువంటి నీళ్లు, ఆడుతూ పాడుతూ పంట పొలాలకు వెళ్ళాల్సినటువంటి నీళ్లు అన్నీ కూడా ఈ చిత్తనూరు ఫ్యాక్టరీలకే ఎథనాల్ ఉత్పత్తికి పోతా ఉన్నాయి. రోజుకు 24 లక్షల నీళ్ళు అంటే మామూలు విషయమా అండి? సో మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలారా. సో ఎటువంటి కరువు కష్టాల్లో తెలంగాణ ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నీళ్లు మాత్రం ఆచి తూచి వాడండి. హైదరాబాద్ మరో బెంగళూరు కాకుండా చూసుకోండి. బెంగళూరులో విపరీతమైనటువంటి ఘోష అనుభవిస్తున్నారండి. అక్కడ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఏడుస్తున్నారు. నీళ్ళు లేక ఏడ్చే కుటుంబాలు ఉన్నాయి బెంగళూరులో. సో దయచేసి అటువంటి పరిస్థితి హైదరాబాద్లో రావద్దు. అండ్ అట్లనే ఇంకుడు గుంతల మీద కూడా అవగాహన పెరగాలి. ప్రతి ఇంటి ముందర ఇంకుడు గుంతలు అనేది చాలా 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 శ్రేష్టకరం. సో పాత పద్ధతిలో ఇంకుడు గుంతలు అనేది పెడితేనే నీళ్లు నిల్వ ఉంటాయి. వర్షాకాలంలో పడిన నీళ్ళని కూడా ఇంకుడు గుంతలో కూరుకపోయి సో లోపల బోర్లు దొవ్వినా ఏం దొవ్వినా నీళ్లు ఎక్కువ పడే అవకాశం కూడా మనకి ఉంటుంది. సో దయచేసి ప్రజలారా ఈ ఒక్కటి ఆలోచించండి. ఇంకుడు గుంతలు అంటే ప్రభుత్వాలు చేసే పని కొన్ని ఉంటాయి, కానీ మనము ప్రకృతికి సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మనం కూడా ప్రకృతికి తోడుగా ఉండాలి, ప్రకృతికి అనుగుణంగా మనం నడుచుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. సో ఇంకొన్ని రోజుల్లో మరో బెంగళూరుగా హైదరాబాద్ ఉంటుందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ ఖైరతాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతతో చాలా మంది సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. మరోపక్క పంట పొలాలు ఈ నీళ్లు లేక ఎండిపోయి మరి వరి కూడా పంట కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ఇటువంటి పరిస్థితిలో సో కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది కాంగ్రెస్కి ఓ మెడకి చుట్టుకోబోతుంది. ఇదే ప్రధాన అస్త్రంగా ఈ రెండు పార్టీలు కూడా మార్కెట్లోకి ప్రజల మధ్యలోకి వెళ్తున్నప్పటికీ మూడు పార్టీలకు కూడా ముందు ఈ కరువుకి ఏ పార్టీ అయినా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయని కూడా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. సో దయచేసి దీనికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ, సో ఖచ్చితంగా ప్రశ్నించాలి, మరి అలర్ట్ ఉండాలి. ఇప్పటికే స్పెషల్ టీమ్ని, స్పెషల్ ఆఫీసర్స్ను నీటి కొరతను అధిగమించడానికి మరి అనౌన్స్ చేయడం జరిగింది. స్పెషల్ టీంని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. స్పెషల్ టీం అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. కానీ అయినా కానీ విపరీతమైనటువంటి కరువు, నీటి కొరతతో రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. సో ఈ ఉగాది తర్వాత కూడా నేను గ్రౌండ్లో వెళ్ళబోతున్నా. అంటే గ్రౌండ్లో కూడా ఎట్లా ఉన్నాయి రైతుల సమస్యలు ఇవన్నీ కూడా తెలుసుకునే పనిలో కొన్ని నియోజకవర్గాలు కూడా తిరగబోతున్నాం. జస్ట్ ఒక 1 వీక్, ఒక 1 to 8 days గ్యాప్లో. సో డెఫినెట్గా మాకు ఆల్రెడీ మా రిపోర్టర్స్ కొంతమంది మాకు అందిస్తున్న సమాచారం వరకు సో రైతులు మాత్రం కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉన్నారు. ఎందుకు అంటే ఈ రుణమాఫీ ఇవన్నీ కూడా పక్కన పెడితే ముందుగా ఈ కరువుని తట్టుకునే శక్తి రావట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు. సో అది కాళేశ్వరం వల్ల అని వీళ్ళు అంటున్నారు. సో కాదు కాళేశ్వరం నీళ్లు వీళ్ళే ఆపుతున్నారని వీళ్ళు అంటున్నారు. ఈ రెండు తప్పని బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో మొత్తానికి కన్ఫ్యూజన్ స్టేట్ దాటుకొని రావాలి. ఇవన్నీ కూడా దాటుకొనే అప్పుడు అది ఓట్ల రూపంలో మరి మౌల్డ్ అయితే అని కూడా క్లియర్గా మనకి ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నాయి.